మీరెప్పుడైనా ఇలాంటి కలర్ కోడ్ పిల్లలను కొన్నారా? కొని ఉంటే కింద కామెంట్ చేయండి. కానీ ఇవి కొన్న 2-3 రోజుల్లోనే చనిపోతాయి. ఎందుకంటే ఇవి పుట్టినప్పటి నుంచి మన చేతుల్లోకి వచ్చేంత వరకు చాలా నరకాన్ని అనుభవిస్తాయి. మన ఇంట్లో పెంచే కోళ్లలో తల్లి పిల్ల ఎప్పుడు వేరుగా ఉండవు. ఏ ప్రమాదం వచ్చినా తల్లి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ ఈ కోడి పిల్లలకు మాత్రం పుట్టిన వెంటనే తల్లి ఎవరో కూడా తెలీదు. ఫార్మ్స్ లో కొన్ని లక్షల సంఖ్యలో మిషన్స్ లో వేసి మగ కోడి పిల్లలను ఆడకోడి పిల్లలను వేరు చేస్తారు. ఆడపిల్లలను పెంచడానికి యూజ్ చేసి మగ పిల్లలను మాత్రం బాక్స్ లో వేసి పెంపుడు జంతువులకు ఆహారంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే మగ కోళ్లు ఆడకోళ్ల కంటే చాలా నెమ్మదిగా పెరుగుతాయి. దీనివల్ల ఫార్మ్స్ నడిపే వాళ్ళకి వాటితో లాభం చాలా తక్కువగా వస్తుంది. కానీ కొందరు మాత్రం ఈ మగ కోడి పిల్లలను బిజినెస్ కోసం రంగులు వేసి అమ్మడం మొదలు పెట్టారు. ఈ రంగులు వేసే ప్రాసెస్ లో చేతులతో నలపడం, ఆహారం సరిగ్గా పెట్టకపోవడం, దీనివల్ల వాటి చర్మం బిగుసుకుపోయి దాంతో అవి భయంతో బలహీనంగా జీవిస్తాయి. చివరికి అవి మన చేతిలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని సరిగ్గా పెంచకుండా వాటిని కేవలం ఆడుకోవడానికే తీసుకుంటుంటాం. అప్పుడు అవి ఒంటరిగా ఫీల్ అయ్యి సరైన ఆహారం, సరైన ఉష్ణోగ్రత లేక 2-3 రోజుల్లోనే చనిపోతాయి.